నమస్తే అన్న, అందరికీ నమస్కారం. తల్లికి వందనం పథకం పైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క విద్యార్థికి మనం చూసుకుంటే 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో, తల్లుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం పథకంలో భాగంగా 35,44,000 మంది తల్లుల అకౌంట్లో 13,000 రూపాయల చొప్పున జమ ప్రారంభమైనట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. దీంతో 54,94,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇవాళ సాయంత్రానికి ప్రక్రియ పూర్తవుతున్నట్లు అంచనా. సచివాలయాల్లో అర్హులు అనర్హుల జాబితా ఉంటుంది. ఈ నెల 20 వరకు అభ్యంతరాలు చెప్పవచ్చు. జూన్ 30న తుది జాబితా ప్రదర్శించి మిగిలిన అర్హులకు జూలై 5న నగదును పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలపడం జరిగింది. ప్రస్తుతం 13,000 రూపాయలైతే తల్లుల యొక్క అకౌంట్లో జమ కానుంది. 2,000 రూపాయలు స్కూలు టాయిలెట్లు కానీ స్కూలు మెయింటెనెన్స్ కోసం అయితే ఖర్చు చేస్తూ ఉన్నట్టు విద్యా మంత్రిత్వ శాఖ నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు. ప్రస్తుతం మీ యొక్క ఖాతాలలో 13,000 రూపాయలు జమ అయ్యా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.